బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి రీసెంట్గా ఒక వివాదంలో చిక్కుకున్నారనే చెప్పాలి. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని నమ్మించి సుమారు 9,80,00,000 రూపాయలు అతని దగ్గర నొక్కేశారంటూ కూడా ఒక బాధితుడైతే బయటకు వచ్చాడు. ధర్మేంద్ర అతని పేరు. సో అశు రెడ్డి పైన కేసు అయితే నమోదైంది నాన్ బెయిలబుల్ కింద. మరి అశు రెడ్డి ఏమో హైకోర్టుకు వెళ్తానంటూ కూడా చెప్తా ఉంది. అలాగే నా పైన ఎవరైనా నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా వీడియోలు చేసిన వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటానని చెప్తుంది. దీని నేపథ్యంలో ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు డిస్కస్ చేసేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రీదేవి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. ఆమెతో మాట్లాడతాం. సో చూసారా అశు రెడ్డికి సంబంధించిన వివాదం, దీనిపైన ఎలా స్పందిస్తారు మేడం? చూసాను. తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటంటే ఆమె 9 కోట్ల వరకు కూడా తీసుకున్నారని చెప్పి రిలేషన్‌షిప్ లో అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నేను విన్నదాన్ని బట్టి కానివ్వండి, మీడియాలో వచ్చిన వార్తను బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక రిలేషన్‌షిప్ లో ఉన్నప్పుడు ఎక్స్‌చేంజ్ ఆఫ్ థింగ్స్ జరుగుతా ఉంటాయి. అక్కడ ఎక్కడ కూడా ప్రెషర్ అనేది ఉండదు. ఇష్టపూర్వకంగానే ఇస్తారు కదా ఏమైనా వస్తువులు. సో అలాంటప్పుడు మనకి అది క్రిమినల్ యాక్టివిటీలోకి రాదు జనరల్ గా. ఇక్కడ వీళ్ళు మన పోలీసులు ఇంప్లికేట్ చేసిన సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 4, రెడ్ విత్ సెక్షన్ 3, సబ్ సెక్షన్ 5 అంటే చీటింగ్ కేసు పెట్టారు అనమాట. చీటింగ్ అనేది ఎక్కడ ప్రస్తావనకు వస్తుందంటే, ఒకవేళ వీళ్ళు ముందు నుంచి కూడా ప్లాన్ చేసి, అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాత్రలుగా కూడా పెట్టారు. అవును. సెక్షన్ 3 సెక్షన్ 5 అన్నప్పుడు ఏంటంటే, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా కాన్స్పిరసీలో భాగమే అని చెప్పి చెప్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే వీళ్ళకి ముందు నుంచి కూడా ఒక యుఎస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఒక రిలేషన్ ఉందని వాళ్ళ నాన్నగారు చెప్పిన కొన్ని కారణాలు ఇచ్చా మేము పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నామని. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అబ్బాయి వాళ్ళ మదర్ తో మాట్లాడుకొని మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారని ఆయన చెప్పిన వర్షన్. అంతకు మించి నాకు తెలియదని, ఎందుకంటే ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి రావడం నాకు ఇంట్రెస్ట్ లేదని, కాబట్టి నేను దూరంగా ఉంటున్నానని పూర్తిగా వాళ్ళ మదర్ ఇన్స్టిగేషన్ తో లేకపోతే వాళ్ళ మదర్ సపోర్ట్ తోనే ఆ అమ్మాయి ఫీల్డ్ లో కొనసాగుతుందని ఆయన చెప్పారు స్పష్టంగా కదా, అంతే కదా. సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్ లోని చీటింగ్ అనేది ఎక్కడ ప్రస్తావన వస్తుందంటే, ముందు నుంచి కాన్స్పిరసీ ఇంటెన్షన్స్ ఏంటి, కాన్స్పిరసీ ఏమైనా ఉందా, తను మోసం చేసి డబ్బులు తీసుకోవడానికే ఆవిడ ప్లాన్ చేసిందా అన్న దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పోలీసులు విచారణ చేయాల్సింది ఏంటంటే, ఆమె ముందు నుంచి డబ్బులు లాక్కునే ప్లాన్ తోనే ఆమె పరిచయం చేసుకుందా, లేకపోతే వాళ్ళకి నిజంగా ఒక లవ్, ఒక రిలేషన్ నడిచి ఆ రిలేషన్ అనేది భగ్నం అయ్యి ఇద్దరు కూడా విడిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ విధంగా కేసు పడుతున్నారా అన్నది కూడా చూడాలి. సో అంటే అశు రెడ్డి ఏమో ఒక పక్క అతన్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ధర్మేంద్ర అనే పర్సన్ కి వాట్సాప్ లో ఒక ఆడియోని పంపించింది ఆమె. ఆ ఆడియోలో ఏముందంటే, నాకు కొంచెం టైం కావాలి, నాకు టైం ఇవ్వు, నేను సెటిల్ అయినంత వరకు నీకు అమౌంట్ ఇస్తాను, అలాగే ఈ మేలో ఒక 1 crore వరకు ఇస్తాను, అలాగే వేణుస్వామి ఇంకా టీవీ సీరియల్ నటి ఒక ఎవరో ఉన్నారంట, ప్రణీత సమ్ పేరు వినిపిస్తుంది బయటికి. సో వాళ్ళ ద్వారా సెటిల్మెంట్ చేసుకుందాం అంటూ కూడా ఆమె వాయిస్ మెసేజ్ పెట్టింది. అలాగే అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ పైన హెరాస్మెంట్ కేసు పెడతాను, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తా అంటూ కూడా అశు రెడ్డి వాయిస్ తో ఇప్పుడు అది హల్చల్ అవుతుందండి బయట. అతని పైన బెదిరింపు చర్యలకు కూడా పాల్పడుతున్నారు. అంటే ఇక్కడ ఆమె ఎముకబుల్ గా సాల్వ్ చేసుకుంటాను అన్నలో తప్పేమీ లేదండి. ఎందుకంటే రూపంలో ఒకేదో ఇచ్చారని తిరిగి ముఖమనే కదా గొడవ. సో ఆమె ఎముకబుల్ గా నేను సాల్వ్ చేస్తాను అని చెప్పారు కాబట్టి అది పెద్ద మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. పైగా న్యాయస్థానాలు కూడా అదే కోరుకుంటాయి కదా, ఎముకబుల్ గా సాల్వ్ చేయమని కోరుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి బెదిరింపు చర్యలు అంటే, అది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు అన్నది కూడా చూడాలి. అంటే ఆ అమ్మాయి ఏమైనా అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడా అబ్బాయి మనకు తెలియదు కదా. ఇప్పటివరకు ఒక విషయం మనం విన్నాం, ఇప్పటివరకు ఆవిడ ఏం జరిగింది ఏంటన్నది మనకు తెలియదు. కాబట్టి మేబీ నీ కేసులు పెడతానని హెరాస్ చేస్తున్నారా, లేకపోతే నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని హెరాస్ చేస్తున్నారా, లేకపోతే వీడియోలు ఫోటోలు ఏదైనా బయట పెడతానని బెదిరిస్తున్నారా, అవన్నీ మనకు తెలియదు. కాబట్టి మేబీ ఆవిడ ఏ కాంటెక్స్ట్ లో ఉందో మనం పూర్తిగా తెలియకుండా మాట్లాడడానికి లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కదా. డబ్బులు అయితే తిరిగి ఇస్తానని చెప్తుంది, ఈ మేలో ఒక 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్తుంది, అలాగే సెటిల్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానంటూ కూడా చెప్తుంది ఆమె. అంటే ఆమె చేసిన తప్పు ఆమె ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు ఏదైతే ధర్మేంద్ర ఆమెపై కేసు పెట్టాడో
అదే తప్పు అంటే ఇప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు ఒకరికొకరికి ఏదో వస్తువులు ఇచ్చుకుంటారు. ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఉమ్. ఆమె దానికోసం ఆవిడ ఏం చెప్తుంది, మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి నాకు దానికి కొంచెం సమయం కావాలని అడుగుతున్నారు. అంతే కదా. ఉమ్. సో అది అది పెద్ద తప్పుగా మనం భావించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు బయట సమాజం అలా అనుకోదు కదా మేడం, మోసం చేసింది అతన్ని అనే అలానే అనుకుంటుంది కదా. బయట సమాజానికి మనం మీడియాలో చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఉమ్. అంతేగాని వాళ్ళు అనుకుంటుంది కరెక్ట్ అని మనం చెప్తే ఇప్పుడంతా చాలా బయట మంది సామాన్యులు ఇప్పుడంతా అసలు బయట ఎట్లా ఉందంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉమ్. నేను ఇది ఎందుకు చెప్తాను వినండి. చాలా మంది రిలేషన్స్ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈయన 9 crores ఇవ్వగలిగే పర్సన్ కాబట్టి మనం ఫిగర్ పెద్దది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక సామాన్యుడు ఉంటాడు, ఆయనకి ఒక ₹1,00,000 లేకపోతే సంపాదన ఎక్కువై ఉండొచ్చు. ఆయన దృష్టిలో ఒక 50,000 5,000 కూడా ఎక్కువై ఉండొచ్చు. ఒక 5,000 పెట్టి గిఫ్ట్ ఇవ్వచ్చు వాళ్ళ పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి, లేకపోతే ఎఫ్ఐఆర్ లో ఉన్న అమ్మాయికి, రిలేషన్ లో ఉన్న అమ్మాయికి. ఇప్పుడు నా దగ్గర అమ్మాయి 5,000, ఎందుకంటే వాడి దృష్టిలో అది 5,000 ఎక్కువ కదా. నేను 5,000 నా దగ్గర తీసుకుంటే అని చెప్పి నేను కేసు పెడతానన్నారు అనుకోండి, పోలీసులు తీసుకుంటారా? అలా అయితే పోలీస్ స్టేషన్ ఖాళీ ఉంటాయా? మీకు అర్థమైందా? ఒక కేసు అనేది ఆ కేసు పరంగా మనం చూడకూడదు, దాని నుంచి వచ్చే రికమెండేషన్స్ కూడా చూడాలి. ఇప్పుడు రోడ్డు వీధికి ఒక 10 మంది వచ్చి నిల్చుంటారు పోలీస్ స్టేషన్ ముందు, పలానా అమ్మాయికి డబ్బులు ఇచ్చాము, చీటింగ్ కేసు పెట్టండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు? తీసుకుందామా అందరి దగ్గర మనం ఇలాగే? సో నేనేం చెప్తున్నానంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమోషన్స్ తో వెళ్ళడం కరెక్ట్ కాదు. చట్టాలు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి మాత్రం మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతాం. అయితే లేదు ఇప్పుడు ఎమోషన్స్ గా కూర్చి చెప్తే వల్ల ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు అష్యూర్ రెడ్డి పైన నాన్ బెయిలబుల్ కొన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అది ఇప్పుడు ఆమె హైకోర్టుకి వెళ్తా అన్నారా, క్వాష్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అంటున్నారేమో మేబీ. ఎందుకంటే ఆ సెక్షన్స్ వాట్ ఎవర్ ఎడ్యుకేట్ చేయాలి ఇన్వాల్వ్ చేస్తారు ఆవిడ మీద. అవి గవర్నర్స్ కి చూపించాల్సి ఉంటుంది ప్రూఫ్స్. అవన్నీ కూడా సవ్యంగా ఉన్నాయా లేదా అని చూపించలేకపోతే ఖచ్చితంగా కొట్టేస్తారు. అంటే కాకపోతే మరి ఇలా చేస్తే, ఇలా డబ్బులు తీసుకొని ఇలా చేసిన వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అని అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు సివిల్ కేసు పెట్టుకోవచ్చు. సివిల్ కేసు పెట్టుకొని రికవరీ సూట్ వేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే ఈ అమ్మాయి సెలబ్రిటీ కాబట్టి అలా ప్రెజర్ చేయొచ్చు అని ఇది ఒక టాక్టిక్ అంతే. ఇది జనరల్ గా సెలబ్రిటీస్ కి జరిగేది. సెలబ్రిటీస్ కి వాళ్ళ శాపం కూడా అదే. ఆ సెలబ్రిటీ అనే వాడే వాళ్ళకి ఉన్న శాపం అంటారా? అంతే కదా. ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి మనం ఎంత చర్చిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇలాంటివి ఎన్ని జరుగుతాయి చెప్పండి. చాలా మంది ఇలాగా ఉంటారు. అందరి గురించి మనం వచ్చి మాట్లాడుతున్నాము లేదు కదా. అందరి గురించి పోలీసులు క్రిమినల్ కేసెస్ పెట్టేస్తారా? పెట్టమన్నట్టు చూద్దాం ఎంతమంది వస్తారో. మీరు అన్నట్టు రీసెంట్ గా ఇద్దరు సెలబ్రిటీలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒకరు మంగ్లీ, ఇంకొకరు అష్యూర్ రెడ్డి. మంగ్లీ గారిది సెపరేట్ అండి, అది ఫైనాన్షియల్ క్రైమ్, దట్ ఈస్ సెపరేట్. అందులో ఆవిడ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అది కూడా చాలా చూడాల్సి ఉంటది. మనం మీడియాలో చర్చించేసుకొని మనం బ్లేమ్ చేసి ఫ్రేమ్ చేసినంత మాత్రాన అది అట్లా అయిపోదు. ఇది పర్సనల్ ఇష్యూ, అది ఫైనాన్షియల్ క్రైమ్. రెండు కూడా డిఫరెంట్ కేసెస్. కాకపోతే మీరు అన్నట్టు సెలబ్రిటీస్ అయ్యేసరికి అటెన్షన్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా పోలీసులు వ్యవహరించిన తీరు, ఒక ఎడ్యుకేట్ పైన వాళ్ళు చేసిన పని అట్లా ప్రవర్తించడం, వీటి వల్ల ఎక్కువ ఫోకస్ అయింది. వాళ్ళు అత్యుత్సాహం చూపించడం వల్ల కలిగింది. ఇది పర్సనల్ కేసు కదండి, అంశు గారి కంప్లీట్ గా పర్సనల్. అష్యూర్ రెడ్డి గారికి శిక్ష పడే అవకాశం అయితే లేదు. దానికి వాళ్ళు ఎందుకని సెక్షన్స్ పెట్టారో ప్రూవ్ చేయాల్సి ఉంటది. అంటే నేను ఏమంటున్నాను, ఒక అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకునే టైం దగ్గర పడగా ఆ అబ్బాయి వద్దు అని చెప్పింది, ఆ అబ్బాయి దగ్గర డబ్బులు కూడా వాడుకుంది. మరి అది మోసమేనా? అదే ఒక అమ్మాయికి అట్లా చేస్తే రచ్చ వేరేలా ఉండేది. అక్కడ బాధితుడు అబ్బాయి అయిపోయాడు. సో అది నేను అడుగుతుంది. బాధితులను ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? ఇప్పుడు అతను బయటకు వచ్చి వాస్తవాలు చెప్తున్నాడు. పోలీసులు కూడా ఆయన కదా. ఈ సైడ్ అందరూ ఇప్పుడు సెలబ్రిటీస్ బయటకు వచ్చి చెప్పుకోలేరు కదా వాళ్ళలాగా. ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి రేపొద్దున ఆదాయం తీసుకొచ్చేది బ్రతుకుతారు. మిగతా సామాన్యులు వచ్చి అర్చేసి గోల్ చేసినంతగా సెలబ్రిటీస్ రాలేరు. అది సెన్సిటివ్ పాయింట్ వాళ్ళకి. అందుకని ప్రతి ఒక్కరు రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉంటున్నా వాస్తవే కదా, ప్రేమించుకున్నారని వాస్తవే కదా. అదే మాత్రం చెప్తున్నారు కదా ఆయన. పెళ్లి దగ్గర కుదరలేదని చెప్తున్నారు. పెళ్లి దగ్గర కుదరకపోతే
అది ఏమైనా కారణాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి ప్రేమిస్తే పోనీ ఏదో గిఫ్ట్ లో తీసుకుంటే ఖచ్చితంగా అది చెప్పండి. మీకు ఎవరు ఇవ్వాల్సి ఉంటే సివిల్ సూట్ వేసుకోండి. ఉమ్, మీకు చట్టం వెసులుబాటు ఇచ్చింది కదా. పెళ్లి చేసుకోకపోతే క్రిమినల్సా చెప్పండి. ఉమ్, వాడు ఒకవేళ సైకో అయి ఉండొచ్చు, తర్వాత తెలిసి ఉండొచ్చు, ఆ అమ్మాయి పట్ల సరిగ్గా ప్రవర్తించకపోవచ్చు. ఏమో ఇప్పుడు 9 కోట్లు ఇచ్చిన తర్వాత ఇంకా డబ్బులు ఇస్తాడు కదండి. డబ్బులే కావాలనుకుంటే ఆ అమ్మాయి ఏమైనా హెరాస్మెంట్ ఫీల్ అవుతుందేమో.